హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను చిరంజీవి దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం చిత్రంతో సాహసోపేతమైన ప్రయత్నం చేశారు. వరుస ప్లాపులతో ఇబ్బందుల్లో ఉన్న కృష్ణ ఈ సినిమాతో మళ్లీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కథా నేపథ్యం, విడుదల సమయంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలుసుకుందాం. సీనియర్ హీరోల ప్రభావం తగ్గుతున్న సమయంలో ఖైదీ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అవ్వడంతో ఇండస్ట్రీలో దూసుకుపోయాడు చిరంజీవి. ఎన్టీఆర్ రాజకీయాల వైపు వెళ్లారు. శోభాన్ బాబు తన మార్క్ సినిమాలు మాత్రమే చేసుకుంటున్నారు. కృష్ణ మాత్రం వరుసగా 3 ఫ్లాప్ సినిమాలతో డేంజర్లో పడ్డారు. సరిగ్గా ఈ సమయంలోనే చాలా తెలివిగా ఆలోచించారు సూపర్ స్టార్ కృష్ణ. చిరంజీవి దూకుడు తట్టుకునేలా పెద్ద ప్లాన్ వేశారు. తన మనసులో వచ్చిన చిన్న ఆలోచనను రచయిత మహారథిని పిలిచి చెప్పారు. ఆయన కొన్ని రోజుల తరువాత అద్భుతమైన కథతో కృష్ణ ముందుకు వచ్చారు. ఆ సినిమానే సింహాసనం. ఈ సినిమాతో చిరంజీవికి దూకుడుకి చెక్ పెట్టి మరో 10 ఏళ్లు తన పేరు మారుమోగేలా చేశారు కృష్ణ. సింహాసనం సినిమా కోసం సాహసాలెన్నో చేశారు సూపర్ స్టార్. దశార్ణ రాజ్యంలో విక్రమసింహ అనే సేనాధిపతి ఉన్నాడు. అతను ఎంతో ధైర్యవంతుడు, సమర్థుడు. ఆ రాజ్యపు యువరాణి అలకనందాదేవి విక్రమసింహను ప్రేమిస్తుంది. రాజును తొలగించి తన కొడుకును సింహాసంపై కూర్చోబెట్టాలని మహామంత్రి ప్రయత్నిస్తాడు. కాని విక్రమసింహ ఆ రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తుంటాడు. ఈ క్రమంలో యువరాణిని చంపబోయాడు అనే నిందతో తప్పుడు సాక్ష్యం పుట్టించి విక్రమసింహను రాజ్యం నుండి బహిష్కరిస్తారు. ఇక పొరుగు రాజ్యంలో విక్రమసింహను పోలిన యువరాజు ఉంటాడు. అతను అవంతిక యువరాజు ఆదిత్యవర్ధన. అతను లైఫ్ను ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. తన రాజ్యంలో నృత్యం చేసే జస్వంతిని అతను ఇష్టపడతాడు. అతని ప్రవర్తన ఆ దేశపు రాణికి ఇష్టం ఉండదు. అతను చేసే పనులు ఆమె సహించలేకపోతోంది. ఆమె అతని ప్రవర్తనను మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆదిత్యవర్ధన అలకానందదేవిని పెళ్లి చేసుకోవాలని ఆమె కోరుకుంది. కాని ఆదిత్యవర్ధన అడవిలో వేటాడేందుకు వెళ్ళినప్పుడు అతను చందన అనే విషకన్యను చూసి ప్రేమలో పడతాడు. చందన కూడా అతన్ని ప్రేమిస్తుంది. కొన్ని సంఘటనల తరువాత చందన తాను విషకన్యనని తెలుసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. కాని విక్రమసింహ ఆమెను రక్షిస్తాడు. ఇలా ఉండగా అనుకోకుండా కలిసిన ఇద్దరు హీరోలు తమ సమస్యల గురించి చర్చించుకుంటారు. రాజ్యంలో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే వరకు తన రాజ్యాన్ని పరిపాలించాలని విక్రమసింహను ఆదిత్యవర్ధన ఒప్పిస్తాడు. ఆ తరువాత జరిగే పరిణామాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మహామంత్రి కుతంత్రాలను ఈ ఇద్దరు ఎలా ఫేస్ చేశారు, తమ రాజ్యాలను ఎలా రక్షించుకున్నారు, చివరకు ఏం జరిగింది అనేది ఆడియన్స్కు ఎంతో ఉత్కంఠను కలిగించే క్లైమాక్స్. ఫస్ట్ జేమ్స్ బాండ్ మూవీ, ఫస్ట్ కౌబాయ్ మూవీ, తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం, ఫస్ట్ కలర్ సినిమా, ఇలా కృష్ణ టాలీవుడ్కు అందించిన టెక్నాలజీ అంతా ఇంతా కాదు. ఇక సింహాసనం సినిమాతో టాలీవుడ్లో తొలి తెలుగు 70 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ను పరిచయం చేశారు స్టార్ హీరో. అంతేకాదు కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తొలి సినిమా కూడా ఇదే. సింహాసనం సినిమా 1986 మార్చి 21న భారీ ఎత్తున విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా కోసం కృష్ణ చాలా కష్టపడ్డారు. డ్యూయల్ రోల్ చేస్తూ, డైరెక్షన్ చేస్తూ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో 2 పాత్రల్లో కృష్ణ నటన అద్భుతం అని చెప్పాలి. ఒకేసారి మల్టిపుల్ రోల్స్ చేయడం అంటే అంత సులువైన పని కాదు. కానీ కృష్ణ ఆ ఒత్తిడిని జయించి సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. అప్పటికి జానపద కథలకు మంచి ఆదరణ ఉంది. కాకపోతే కమర్షియాలిటీ రాజ్యం ఏలుతున్న టైంలో ఇటువంటి కథను తీసుకోవడం కూడా కృష్ణ సాహసాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ సినిమా చేయవద్దు అని సూపర్ స్టార్కు చాలామంది చెప్పారు. కానీ ఆ మాటలు పట్టించుకోకుండా తను నమ్మిన పనికోసం కష్టపడ్డాడు కృష్ణ. అనుకున్నదానికంటే అద్భుతమైన రెస్పాన్స్ను సాధించాడు. సింహాసనం సినిమాను తెలుగు భాషలో నిర్మిస్తూనే హిందీలో కూడా స్టార్ట్ చేశాడు. తెలుగులో సింహాసనం, హిందీలో సింగాసన్ పేర్లతో 2 భాషల్లో అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా 60 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయబడింది. ఈ సినిమాలో ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ అని లేదు. అందరూ నటులు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ అందించారు. కృష్ణ సరసన జయప్రద, రాధా, మందాకిని హీరోయిన్స్గా నటించగా వహీదా రెహమాన్, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, కాంతారావు, గిరిబాబు, సత్యనారాయణ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విక్రమసింహగా, ఆదిత్యవర్ధనుడుగా సూపర్స్టార్ ద్విపాత్రాభినయం ఆయన అభిమానులను ఎంతగానో అలరించింది. అంతేకాదు బాలీవుడ్ నటుడు అంజాద్ ఖాన్ నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే. జయప్రద, రాధా, మందాకిని అప్పట్లోనే వయ్యారాలతో మురిపించే ప్రయత్నం చేశారు. ఇందులో కృష్ణ గెటప్స్, మేకప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు. పద్మాలయ స్టూడియోస్ బేనర్పై కృష్ణ కథ, స్క్రీన్ప్లే,
ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తూ సింహాసనం సినిమాను నిర్మించారు కృష్ణ. డైరెక్షన్ తొలిసారి అయినా సీనియర్ డైరెక్టర్ల మాదిరి మూవీని తీర్చిదిద్దారు కృష్ణ. ఈ సినిమా వేరే దర్శకుడు ఎవరైనా చేసి ఉంటేలా వచ్చేదో లేదో తెలియదు. కానీ సింహాసనంలో కృష్ణ మార్క్ పక్కాగా కనిపించింది. ఇక ఈ సినిమాకు బప్పీలహరి సంగీతం చాలా ప్లాస్ అయింది. మూవీలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సింహాసనం సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. కొన్ని సినిమాల్లో ఈ పాటలు రీమేక్ కూడా చేశారు. ఆకాశంలో ఒకతార నా కోసం వచ్చింది ఈవేళ, వాహ్వా నీ యవ్వనం లాంటి పాటలు ఈ తరం ఆడియన్స్ కూడా చాలా ఇష్టంగా వింటుంటారు. అంతేకాదు మహారథి రాసిన మాటలు, వి.ఎస్.ఆర్. స్వామి ఛాయాగ్రహణం, భాస్కరరాజు కళా దర్శకత్వం, సి. మాధవరావు మేకప్, సీను నరుత్య దర్శకత్వం, అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగన్ ఫైట్స్ సినిమాను టెక్నికల్గా ఓ రేంజ్కి తీసుకెళ్లాయి. ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు అని ఇండస్ట్రీ పెద్దలు కృష్ణకు నచ్చచెప్పారు. కానీ కృష్ణ ఏమాత్రం తగ్గలేదు. 2-3 సినిమాలు చేసే టైంను ఈ ఒక్క సినిమాకే కేటాయించాడు సూపర్ స్టార్. అంతేకాదు ఈ సినిమా కోసం పనిచేసే టెక్నీషియన్స్ను కూడా సొంత మనుషుల్లా చూసుకున్నారు కృష్ణ. యూనిట్ టీం అందరికీ షూటింగ్ అయిపోయే వరకు నాన్ వెజ్ భోజనాలు ఏర్పాటు చేయించారు. సినిమా హిట్ అయిన తరువాత వారికి జీవితాంతం గుర్తుండేలా బహుమతులు కూడా అందించాడు కృష్ణ. సింహాసనం సినిమా కోసం ఆ కాలంలోనే దాదాపు 50 లక్షలతో భారీ సెట్లు వేశారు. ఈ బడ్జెట్తో 2-3 చిన్న సినిమాలు నిర్మించవచ్చు. పద్మాలయ స్టూడియోస్లో వేసిన ఆ సెట్ చూడటానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వారి కుటుంబాలతో కలిసి వచ్చేవారట. సింహాసనం సినిమాలో మరో విశేషం ఏంటంటే, కృష్ణ తెలుగు సంగీత దర్శకులను కాదని, మొదటిసారి బాలీవుడ్ నుంచి బప్పీలహరిని టాలీవుడ్కు పట్టుకొచ్చారు. అప్పటినుంచి బప్పీలహరి టాలీవుడ్లో బిజీ అయిపోయాడు. అంతేకాదు ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి మందాకినిని కూడా టాలీవుడ్కు పరిచయం చేశారు కృష్ణ. తెలుగులోనే ఈ సినిమా పెద్ద సాహసం అంటే. మరోవైపు హిందీలో కూడా ఒకేసారి ఈ మూవీని స్టార్ట్ చేశాడు కృష్ణ. 2 భాషల్లో రిలీజ్ చేసి పంతం నెగ్గించుకున్నారు. ఇంత సాహసం రిలీజ్ చేసిన సింహాసనం సినిమా అనుకున్నదానికంటే ఎక్కువగానే రెస్పాన్స్ను సాధించింది. కృష్ణ అభిమానులు తండోలపతండాలుగా వచ్చి సినిమాను చూడటం మొదలుపెట్టారు. ఈ మూవీ రిలీజ్ టైంకు రోడ్లన్నీ నిండిపోయాయి. మూసేసిన థియేటర్లు కూడా సింహాసనం సినిమా కోసం తెరుచుకున్నాయి. ఈ సినిమా రిలీజ్ టైంల థియేటర్స్ దగ్గర ఓపెనింగ్కి వచ్చిన భారీ క్రౌడ్స్కి ట్రాఫిక్ జామ్ అయి ట్రాఫిక్ని వేరే రోడ్లవైపు డైవర్ట్ చేయాల్సి రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. విజయవాడలో అయితే సింహాసనం సినిమాకు వచ్చే క్రౌడ్ను తట్టుకోలేక కొన్ని థియేటర్ల దగ్గర 144 సెక్షన్ కూడా పెట్టాల్సి వచ్చింది. టికెట్ ఉంటేనే ఆ వీధిలోకి అనుమతించే పరిస్థితి. టాలీవుడ్ చరిత్రలో ఒక సినిమా కోసం 144 సెక్షన్ పెట్టడం అదే మొదటిసారి. కృష్ణ కూడా ఈ విషయాలను చాలా ఇంటర్వ్యూలలో పంచుకున్నారు. సింహాసనం సినిమా రిలీజ్ అయి చరిత్ర సృష్టించింది. ఓపెనింగ్స్ పరంగా ఆ రోజుల్లోనే ఆల్టైమ్ రికార్డు సృష్టించడమే కాకుండా శతదినోత్సవం, రజతోత్సవం జరుపుకుంది. హైదరాబాద్ దేవి థియేటర్లో రోజుకు 4 ఆటలతో 105 రోజులు ఆడిన ఈ సినిమా దాదాపు 41 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు, హిందీలో కొన్ని రోజుల గ్యాప్తో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 2.5 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. తెలుగులో మాత్రమే 1,50,00,000కు పైగా వసూళ్లు సాధించింది సింహాసనం సినిమా. ఇక చెన్నైలో సింహాసనం సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మద్రాసులో శతదినోత్సవం జరుపుకున్న మొదటి సినిమా ఇదే. ఈ సందర్భంగా విజిపి గార్డెన్స్లో 100 రోజుల వేడుక జరిగినప్పుడు కృష్ణ అభిమానులు వేల సంఖ్యలో తరలిరావడం తమిళనాడు ప్రభుత్వాన్ని సైతం ఆశ్చర్యపరిచింది. దాదాపు 400 బస్సుల్లో ఫ్యాన్స్ చెన్నై రావడం తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇక ఈ సినిమా చూడాలని అనుకునేవారికి యూట్యూబ్లో అందుబాటులో ఉంది. మొత్తంగా కృష్ణ సింహాసనం కేవలం ఒక సినిమా కాదు, అప్పట్లో చిరంజీవి ప్రభావాన్ని తట్టుకోవడానికి చేసిన ఒక వ్యూహాత్మక అడుగు. 144 సెక్షన్తో సహా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని సూపర్ స్టార్గా కృష్ణ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.